ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमावो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ॐ ॐ नमो नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే ఈనాటి భాగవత కథాశ్రవణానికి చేసిన భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం. హరే కృష్ణ. ఈరోజు మనము సుఖదేవ గోస్వామి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సుఖదేవ గోస్వామి జన్మ వృత్తాంతం ఏమిటి, అలాగే సుఖదేవ గోస్వామి భాగవతాన్ని ఏ విధంగా కీర్తించారు అనే విషయాల గురించి ఈరోజు మనం చక్కగా చర్చించుకుందాం. శ్రీ విష్ణు శ్రవణే పరీక్షీద భవద్వైయాసకి కీర్తనే అని భక్తి రసామృత సింధు అనే గ్రంథంలో శ్రీల రూప గోస్వామి వివరించారు. విష్ణురాతునిగా పరిస్థితి చెందిన పరీక్షిత్తు కృష్ణ కథాశ్రమములో నియుక్తుడై భగవద్ధామాన్ని చేరగా సుఖదేవ గోస్వామి భాగవత కీర్తన ద్వారా మహోన్నత పూర్ణత్వాన్ని సాధించారు. మనం నిన్నటి క్లాసులో చాలా చక్కగా మనం చర్చించుకున్నాం. భాగవతాన్ని మొట్టమొదట పరీక్షిత్ మహారాజు శ్రవణము చేయగా సుఖదేవ గోస్వామి కీర్తనము చేశారు. ఆ విధంగా పరీక్షిత్ మహారాజు శ్రవణము ద్వారా భగవద్ధామని చేరుకోగా సుఖదేవ గోస్వామి ఈ భాగవత కీర్తన ద్వారా మహోన్నతమైన పూర్ణత్వాన్ని సాధించారు. జనరల్గా ఒక వ్యక్తి తన జీవితంలో పూర్ణత్వాన్ని సాధించాలంటే కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని లక్షల జన్మలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ సుఖదేవ గోస్వామి పుట్టినప్పటి నుంచే అతను ఈ భాగవత కీర్తన ద్వారా మహోన్నత పూర్ణత్వాన్ని సాధించారు. అలాగే నవవిధ భక్తి మార్గాలను భక్త ప్రహ్లాదుడు భాగవతంలో తెలియజేశాడు. నవవిధ భక్తి మార్గాలు అంటే 9 మార్గాల ద్వారా ఏదైనా ఒక మార్గాన్ని మనం అనుసరించినా కూడా మనం భగవద్ధామం వెళ్ళవచ్చంట.
ఏమిటి ఆ 9 భక్తి మార్గాలు అంటే శ్రవణము, కీర్తనము, విష్ణుస్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనము అనేవి ఆ 9 భక్తి మార్గాలు. ఈ 9 మార్గాలు ఏ ఏ భాగవతులు అనుసరించారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ 9 మార్గాలు ఏ భక్తులు అనుసరించారో ఇప్పుడు మనము తెలుసుకుందాం. పరీక్షిత్తు మహారాజు శ్రవణము ద్వారా, సుఖదేవ గోస్వామి కీర్తనము ద్వారా, భక్త ప్రహ్లాదుడు స్మరణము ద్వారా, లక్ష్మీదేవి పాదసేవనము ద్వారా, పృథు మహారాజు అర్చనము ద్వారా, అక్రూరుడు వందనము ద్వారా, రామభక్త ఆంజనేయుడు దాస్యము ద్వారా, బలి మహారాజు ఆత్మనివేదనము ద్వారా శ్రీకృష్ణునికి అంతరంగికులయ్యారని చెప్పబడుతుంది మనకి భాగవతములో. బాగుంది కదా, వినటానికి చాలా చక్కగా. ప్రభుజీ. అవును గురూజీ. ప్రభుజీ మళ్ళీ ఒకసారి చెప్పండి ప్రభుజీ అన్ని. తప్పకుండా చెప్తాను. చూడండి, ఎంత వినటానికే ఎంత సంతోషంగా ఉందంటే, పరీక్షిత్తు మహారాజు శ్రవణము ద్వారా అంటే నవవిధ భక్తి మార్గాలు అంటే మనకి 9 మార్గాలు ఉన్నాయి. భక్తి మార్గాలు ఏ ఒక్క మార్గాన్ని మనం అనుసరించినా కూడా మనము భగవద్ధామం చేరుకోవచ్చు. ఏమిటా 9 మార్గాలు అంటే శ్రవణము, కీర్తనము, విష్ణుస్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనము. ఈ విధంగా 9 మార్గాలు ఉన్నాయి. ఈ 9 మార్గాల్లో ఏ భక్తులు ఏ మార్గాన్ని అనుసరించారో ఇప్పుడు మనము తెలుసుకుందాం. పరీక్షిత్తు మహారాజు శ్రవణము ద్వారా, సుఖదేవ గోస్వామి కీర్తనము ద్వారా, భక్త ప్రహ్లాదుడు స్మరణము ద్వారా, లక్ష్మీదేవి పాదసేవనము ద్వారా, పృథు మహారాజు అర్చనము ద్వారా, అక్రూరుడు వందనము ద్వారా, రామభక్త ఆంజనేయుడు దాస్యము ద్వారా, మరి బలి మహారాజు ఆత్మనివేదనము ద్వారా కృష్ణుడికి అంతరంగికులయ్యారని భాగవతము కీర్తిస్తుంది. అంటే వారెప్పుడు కూడా కృష్ణుని యొక్క హృదయములో ఉంటారు. వారి 9 మందికి కూడా కృష్ణుని హృదయములో వారికి ప్రత్యేకమైన స్థానం ఉంది అని మనం తెలుసుకోవాలి. అర్థమైంది కదా? క్లారిటీ ఉందా? ఎస్. ఇకపోతే చూడండి, ఇక్కడ 7వ రోజు తక్షకుని కాటుచే మరణించబోతున్నటువంటి పరీక్షిత్తు ఈ గంగా నది దగ్గర ఆయన భాగవత కథ శ్రవణానికి సిద్ధపడ్డాడు. మనం కూడా చెప్పుకున్నాం. కృష్ణ భక్తుల వంశములో జన్మించిన పరీక్షిత్తు చిన్నప్పుడు శ్రీకృష్ణ విగ్రహాలతో ఆడుకునేవాడంట. అందుకే ఆయన కృష్ణ భక్తి వచ్చింది. అమృతమయమైన కృష్ణ కథయే అమృతత్వాన్ని ప్రసాదిస్తుందని తెలిసిన సుఖదేవ గోస్వామి అతనిని పరీక్షిత్తు మహారాజుకే దాన్ని వినిపించాలని నిర్ణయించుకున్నాడు. ఎవరు? సుఖదేవ గోస్వామి. ఆ విధంగా సర్వోత్తమ శ్రోతైన పరీక్షిత్తు, శ్రోత అంటే ఎవరు? శ్రవణం చేసేవారు. సర్వోత్తమ వక్తైన సుఖదేవ గోస్వామి, వక్త అంటే ఎవరు? చెప్పేవారు. నడుమ జరిగిన సంవాదం వలన భాగవత కథోదయం జరిగింది.
అంటే వీళ్ళిద్దరి ద్వారా మనకి ఈ భాగవత కథ అనేది మనకి కూడా లభించింది. ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉందన్నమాట. ఇకపోతే ఇప్పుడు ఒక్కసారి మనము ఇప్పుడు సుఖ సుఖదేవ గోస్వామికో జన్మ వృత్తాంతం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీరి జన్మ ఎలా జరిగిందని తెలుసుకుందాం. అలాగే వీరికి ఉన్న పేర్లు ఏంటో కూడా మనం తెలుసుకుందాం. సహజంగా సుకుడు, సుఖదేవుడు అనే పేర్లు మిక్కిలిగా ప్రాచుర్యములో ఉన్నాయి. అంటే మనం వేరే వేరే భాగవతాల్లో కూడా సుకుడు, సుఖదేవుడు అనే పేర్లు ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంటాయి. కానీ మన ఇస్కాన్ ఫౌండరాచార్య శ్రీల ప్రభుపాదుల వారు సుఖదేవుడు అనకుండా ఆయన్ని సుఖదేవ గోస్వామిగా కీర్తించారు. ఆయన అంటే ప్రభుపాదుల వారు రాసినటువంటి భాష్యాల్లో, ఆ భాగవత భాష్యాల్లో సుఖదేవ గోస్వామిని రాశారు. యాక్చువల్గా పేరు సుఖదేవుడు. ఎందుకు సుఖదేవ గోస్వామిని రాశారనే విషయం గురించి మనం తెలుసుకుందాం. దీనిలో ఒక గొప్ప విశేషం ఉన్నది. ఏమిటంటే గోస్వామి అంటే ఇంద్రియాలను అదుపులో ఉంచుకునే వాడిని అర్థము. ఇంద్రియాలను అదుపులో ఉంచుకునే వాడిని గోస్వామి అన్నారు. ఇంద్రియాలు అదుపులో లేని వాడిని గోదాసుడు అన్నారు. ఇక్కడ గో అంటే ఇంద్రియాలని అర్థం మనకి. అటువంటి గోదాసుడు భాగవత ప్రవచనానికి అనర్హుడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకనే మనకి ఆచార్యులు ఏం చెప్తారంటే ఎవరి దగ్గర పడితే వారి దగ్గర మనం భాగవతాన్ని కానీ భగవద్గీతని కానీ మనము శ్రవణం చేయకూడదని చెప్తారనమాట. అందుకని ఇంద్రియాలని అదుపులో లేనివాడి దగ్గర గనక మన భాగవతం కానీ భగవద్గీత వింటే గనక దానివల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం ఉండదని మనకి ఆచార్యులు చెప్తారు. అది అంటే భాగవతం అంటే ఏంటి? కృష్ణ కథ. అలాగే శ్రీకృష్ణునికి ఋషికేశుడు అనే నామం కూడా ఉంది. ఎందుకు అంటే శ్రీకృష్ణుడు ఇంద్రియాలకి అధీశ్వరుడనే భావం అనమాట. అంటే ఇంద్రియాలు కృష్ణుడి కంట్రోల్లో ఉంటాయి. జనరల్గా మానవులందరూ కూడా ఇంద్రియాల కంట్రోల్లో ఉంటూ ఉంటారు. కానీ కృష్ణుడు కానీ కృష్ణ భక్తులు కానీ ఎలా ఉంటారంటే ఇంద్రియాలని వారి కంట్రోల్లో తెచ్చుకుంటారు. వారినే గోస్వాములు అంటారనమాట. అటువంటి దేవదేవుని లీలను ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్న గోస్వామియే చక్కగా కీర్తించగలడు. కానీ ఇంద్రియాలకు లొంగి వాటి సేవలో ఉన్న గోదాసుడు మాత్రం అలా కీర్తించలేడు, అలా చెప్పలేడు. అంటే ఇంద్రియాలకి దాసుడైన వాడు అతను భగవద్గీతను కానీ భాగవతాన్ని కానీ చక్కగా ప్రవచనం చేయలేడు అని దీని ఒక అర్థం అన్నమాట. అందుకని ఇక్కడ సుఖదేవుడు పూర్తిగా ఇంద్రియాలను అధీనములో ఉన్నటువంటి మహితాత్ముడని భాగవతం వర్ణించింది ఆయనకి. అంత గొప్ప మహాత్ముడు, మహితాత్ముడు ఎవరంటే సుఖదేవుడు. అది ఎందుకో ఇంకా మనము రానున్నటువంటి కొన్ని విషయాలు మనం చర్చించుకోబోతాం. ఈ విషయం మనకి కథాశ్రవణంతో అర్థమవుతుంది. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు ఎల్లప్పుడూ కూడా సుఖదేవ గోస్వామి అనే పదాన్నే ఆయన ఉపయోగించారు. ఈ విధంగా సుఖదేవ గోస్వామి గంగా తటంలో భాగవతాన్ని ప్రవచించిన సమయంలో అది విన్న పుణ్యాత్ములలో సూత గోస్వామి కూడా ఉన్నారు. ఆయన పేరు కూడా గోస్వామి, సూత గోస్వామి. ఆయన పేరు సూతుడు యాక్చువల్గా చెప్పాలంటే. కానీ ఆయన ఏమని కీర్తించారు ప్రభుపాదుల వారు? సూత గోస్వామిని కీర్తించారు. ఎందుకంటే ఆయన కూడా గోస్వామియే కాబట్టి. తరువాత నైమిసారణ్యంలో సౌనకాది మునులకు తిరిగి భాగవతాన్ని చెప్పగలిగారు. ఎవరు చెప్పారండి? సూత గోస్వామి చెప్పారు. ఎందుకు చెప్పారంటే సుఖదేవ గోస్వామి చెప్పిన భాగవత ప్రవచనంలో అక్కడ ఈ యొక్క సూత గోస్వామి కూడా విన్నారు కాబట్టి సుఖదేవ గోస్వామి తర్వాత మళ్ళీ సూత గోస్వామి నైమిసారణ్యంలో మునులకు ఆయన ఈ భాగవతాన్ని ఆయన ప్రవచనం చేశారు. కాబట్టి భాగవత కథాశ్రవణ విషయంలో ఈ వ్యాసపీఠం మీద కూర్చున్న వ్యక్తి
గోస్వామియా లేక గోదాసుడు అనే విషయాన్ని తెలుసుకొని ఆ తర్వాత శ్రవణాన్ని కొనసాగిస్తే నిర్దేశ ఫలితము లభించి ధన్యులవుతారు అని చెప్తుంది మనకి. అంటే అక్కడ కూర్చున్న వ్యక్తి ఎలా ఉన్నారో మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అందుకని ఎవరి దగ్గర పడితే వారి దగ్గర మనము ఇటువంటి ఆ, మనము వినలేము. అంటే అది చాలా అంటే గోదాసుడి దగ్గర మనం ఎప్పుడు కూడా ఈ యొక్క భాగవత ప్రవచనం వింటాం అనేది అది అంత మంచిది కాదు అని మనకి ఆచార్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఆ విధంగా సుఖదేవ గోస్వామి వ్యాసదేవుడు తనయుడు. ఆయన జన్మ వృత్తాంతము కూడా పరమ అద్భుతంగా ఉంటుంది. ఈ విషయము బ్రహ్మ వైవృత్త పురాణములో విపులంగా చెప్పబడింది. జాబాలి కుమార్తె వ్యాసదేవుని భార్య. భార్యాభర్తలిద్దరూ కూడా అనేక సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత వ్యాసదేవుడు తన భార్యకి బీజ ప్రదానం చేశాడు, అంటే గర్భదానం చేశాడు అనమాట. కానీ ఈ ఒక్క శిశువు 12 సంవత్సరాల తల్లి గర్భంలోనే ఉన్నాడు. ఇది చాలా అందరికీ ఆశ్చర్యపడే విషయం అన్నమాట. దానికి కొంత బాధపడినటువంటి వ్యాసదేవుడు ఆ పిల్లవాడిని బయటికి రమ్మని పిలిచాడు. కానీ తాను పూర్తిగా మాయ నుండి బయటపడినదే బయటికి రానని పిల్లవాడు బదులిచ్చాడు. వ్యాసదేవుడు దానికి అశ్వాసం ఇచ్చినా కూడా పిల్లవాడు విశ్వసించలేదు. అంటే వ్యాసదేవుడు చెప్పాడు, నీకు మాయ అంటదు నాయనా, నేను ఉన్నాను అని చెప్పినా కూడా ఆ పిల్లవాడు నమ్మలేదు. వ్యాసుడు దానికి కారణం అంటే వ్యాసుడు గృహస్థాశ్రమం ఉండటమే దానికి కారణము. అప్పుడు వ్యాసుడు చేసేదేమి లేకుండా ద్వారకాకి వెళ్ళి శ్రీకృష్ణుని కలుసుకున్నాడు. శ్రీకృష్ణుని కలుసుకుని తన సమస్యని చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడు దేవదేవుడు స్వయంగా ఈ వ్యాసుడి యొక్క ఆశ్రమానికి వచ్చి ఈ గర్భములో ఉన్న బాలుడు చెప్పాడు, నాయనా నీకు ఎటువంటి మాయ అంటదు, నేను నీకు అభయం ఇస్తున్నాను, నేను నీకు వాగ్దానం చేస్తున్నాను అని చెప్పగానే అప్పుడు కృష్ణుడు మాట మీద ఆ పిల్లవాడు బయటకు వచ్చాడు. పిల్లవాడు బయటకు వచ్చిన తర్వాత ఎమ్మటే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. అతను కొంతకాలం ఉండటము, తల్లి దగ్గర పాలు తాగటము, పాకటము, అతనికి అన్నప్రసన్నం, బారసాలు ఇవేమీ లేవన్నమాట. అతను కేవలం ఏంటి, చక్కగా తల్లి గారి నుంచి బయటికి వచ్చాడు, ఎమ్మటే బయటికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా ఇంటి నుండి వెళ్ళిపోతున్న పిల్లవాడిని చూసి బాధపడుతూ వ్యాసుడు పుత్రాని వెంటబడ్డాడు. అది చూసిన సుఖదేవుడు ఒక నకిలీ సుఖదేవుని సృష్టించాడు. ఆ నకిలీ వ్యక్తి తర్వాత గృహస్థాశ్రమంలో ప్రవేశించాడు. కానీ భాగవతంలో కృష్ణ కథను చెప్పిన సుఖదేవ గోస్వామి మాత్రము ఆ జన్మ బ్రహ్మచారి. భౌతిక జగత్తులో బద్ధజీవుని గల మహారోగము కామము. కామము చేతనే జీవుడు ఈ జగత్తులో బంధించబడి ఉంటాడు. అందుకే ఈ జగత్తు మైథునా నగరం అని కూడా చెప్పబడింది. సుఖదేవ గోస్వామి కామాన్ని జయించారని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఏంటి అంటే గొప్ప ఉదాహరణ ఉంది. సుఖదేవ గోస్వామి కామాన్ని ఏ విధంగా జయించాడు. ఎందుకంటే జనరల్గా తన తండ్రి గృహస్థుడు, ఇతను యువకుడు కామాన్ని జయించడం అనేది చాలా కష్టంగా కూడుకున్న పని. సరే, అతనికి కొంతకాలానికి వయసు మీద పడిన తర్వాత తన కామాన్ని జయించడం వేరు. కానీ సుఖదేవ్ గోస్వామి ఏ విధంగా కామాన్ని జయించారు అనే దాని గురించి ఒక గొప్ప లీల మనం చెప్పుకోవచ్చు. ఇది ఎటువంటి గొప్ప లీలంటే అసలు చూడండి, అలాగే నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే టైంలో అక్కడ ఒక సరస్సులో దేవతా స్త్రీలు అక్కడ స్నానం చేస్తున్నారు. ఈ దేవతా స్త్రీలు స్నానం చేస్తున్నారు. సుఖదేవ గోస్వామి వాళ్ళ వైపు కూడా చూడలేదు. అలాగే ఈ దేవతా స్త్రీలు కూడా కనీసము సుఖదేవ గోస్వామిని చూసి, అంటే సుఖదేవ గోస్వామి దిగంబరుగా ఉంటాడు, ఒంటి మీద బట్టలు ఉండవు. మీరు చూస్తే కనుక ఈ భాగవతం బుక్లో ఉంటారు చూడండి, ఈ భాగవతం బుక్లో
ఈ ఆసనం మీద కూర్చున్నటువంటి వారు సుఖదేవ గోస్వామి, కింద కూర్చున్న వారు పరీక్షిత మహారాజు, అలాగే వారి వెనక ఉన్న వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి భాగవత శ్రవణం చేస్తున్నారు. ఇలా ఎలా ఉన్నాడు ఈ సుఖదేవ గోస్వామి అంటే చూడండి, కృష్ణుడి యొక్క వర్ణంలో ఉన్నాడు. అంటే నీలి రంగుతో ఉన్నాడు అనమాట. అతని ఒంటి మీద నూలు పోగు లేదు. సరస్సు వైపు అలా వెళ్తున్నాడు. కానీ అక్కడ స్త్రీలందరూ కూడా వారు ఒంటి మీద వస్త్రాలు లేకుండా స్నానం చేస్తున్నారు. ఇక్కడ సుఖదేవ గోస్వామికి ఆ స్త్రీలను చూడాలని కోరిక కూడా కలగలేదు, అక్కడికి ఆగలని కూడా అనిపించలేదు. అలాగే ఈ యొక్క దేవతా స్త్రీలు కూడా సుఖదేవ గోస్వామిని చూసి కూడా వారు ఎటువంటి సిగ్గు కూడా పడలేదంట. సిగ్గు కూడా పడలేదంట, సిగ్గుపడలేదు. అలాగే వాళ్ళ వస్త్రాలు కూడా ఏమి కూడా ధరించలేదు. కానీ వ్యాసదేవుడు మళ్ళీ అటే వెళ్తున్నాడు. వ్యాసదేవుని చూసి అందరూ హడావుడిగా దేవత శ్రీని కూడా వారు బట్టలు వేసుకున్నారట. వ్యాసదేవుడికి ఆశ్చర్యం వేసిందనమాట. అరేరే, నా కొడుకు వెళ్తుంటే ఈ ఒక్క స్త్రీలందరూ కూడా, నా కొడుకు వెళ్తున్నాడు కానీ ఈ ఒక్క స్త్రీలందరూ కూడా ఎటువంటి సిగ్గుపడలేదు. వారెవరు కూడా బట్టలు కూడా వేసుకోలేదు. కానీ నేను వెళ్తున్నాను, కానీ వీరు సిగ్గుపడుతూ అరే బట్టలు వేస్తున్నారు ఏంటి అని చెప్పేసి వ్యాసదేవుడు ఆశ్చర్యపోయాడు అనమాట. సో అప్పుడు వారి ఉద్దేశం ఏంటంటే, వ్యాసదేవుడు గృహస్థాశ్రమంలో ఉన్నాడు కాబట్టి. ఇది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అలాగే మరి వ్యాసదేవుడు తండ్రి వంటి వాడు మరి వాళ్ళందరికీ, ఆ దేవత స్త్రీలు కూడా. మరి అంటే ఆ వయసులో పెద్దవాడు కదా, అయినప్పుడు కూడా వారు ఆ స్త్రీలు బట్టలు వేసుకున్నారు. సుఖదేవ గోస్వామి సాధించిన ఈ కామజయము ఎవరినైనా ఆశ్చర్యపరుస్తుందంట. అందుకే ఆయన్ని సుఖదేవ గోస్వామి అని కీర్తించారు మన శ్రీల ప్రభుపాదుల వారు. లోకములో ప్రతి ఒక్కడు కూడా కామానికే దాసుడై బద్ధుడవుతుంటే, సుఖదేవ గోస్వామి మాత్రము కామాన్ని జయించి ధీరునుగా నిలిచాడు. తాను ధీరునుగా నిలవడమే కాకుండా ఆ ధీరత్వాన్ని పొందే దివ్యమైన మార్గాన్ని కూడా భాగవత ప్రవచనము ద్వారా జనులకు బోధించాడు. అందుకే ఆయన ఎల్లరి హృదయాలలోనికి ప్రవేశించాడని భాగవతము కీర్తిస్తుంది. తం సర్వభూత హృదయం ముని మానతోస్మి అని భాగవతంలో చెప్పబడింది. అంటే సర్వుల హృదయాలలోనికి ప్రవేశించగలిగిన సుఖదేవునికి వందనములు అని అర్థం అన్నమాట. అంటే ఆయన ప్రతి ఒక్కరి హృదయములో కూడా ఆయన ప్రవేశించగలుగుతాడంట. అనితర సాధ్యమైన కామజయాన్ని ఆయన సాధించడమే దానికి కారణం. అటువంటి మహనీయుని ద్వారానే శ్రీకృష్ణుని రాసలీల తొలిసారిగా వర్ణించబడినది. అంటే రాసలీలలు వర్ణించేటప్పుడు ఎవరికైనా మనసు చెలించవచ్చు భౌతికంగా. కానీ అసలు రాసలీలలు ఎందుకు శ్రీకృష్ణ భగవానుడు చేశాడు, అసలు రాసలీలలు అంటే ఏంటి, ఈ రాసలీల శ్రవణం చేసిన తర్వాత కామాన్ని జయిస్తారంట ఎవరైనా కూడా. అందుకని రాసలీలను భాగవతములో వర్ణించారు సుఖదేవ గోస్వామి. అంటే చూడండి, ఆ గోస్వాములే అటువంటి రాసలీల వర్ణాన్ని చక్కగా ప్రవచనం చేయగలుగుతారు. చెప్పారు కదా ఇంతకుముందే మనకి, వ్యాసపీఠం మీద కూర్చున్న వ్యక్తి అతను కృష్ణదాసుడు అయ్యాడు అనుకుంటే బాగుంటుంది. చక్కగా అతను ప్రవచనం చేయగలడు యథాతథంగా ఉన్నట్టుగా. అలా కాకుండా అతను గోదాసుడు అంటే ఇంద్రియదాసుడు కనుక అయ్యాడు అనుకోండి, అతడు రాసలీల కాదు కదా, అసలు భగవద్గీతని కానీ భాగవతాన్ని కానీ అతను సంపూర్ణంగా ప్రవచనం చేయలేడు. అందుకని మన ఆచార్యులు ఏం చెప్తారంటే, ముఖ్యంగా మన సాంప్రదాయంలో కనుక చూస్తే కనుక ప్రతి ఒక్క వ్యక్తి కూడా 4 నియమాలు పాటించాలి. యువకులందరూ కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాలి.
ఆ తర్వాత వారికి వివాహం చేసుకోవాలని కనుక కోరిక ఉంటే వారి వివాహాన్ని కూడా చేసుకోవచ్చు. వివాహం చేసుకున్న తర్వాత వారు గృహస్థాశ్రమంలోకి వెళ్తారు. గృహస్థాశ్రమంలో కూడా ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవాలి. ఏ విధంగా అంటే నియమితమైన నియమితమైన పరిమితమైనటువంటి ఆ మైదున సుఖాన్ని గృహస్థులకు ఇచ్చారు. అంటే కేవలం తన భార్యతోటి తన భర్తతోటి ఒక పరిమితమైనటువంటి మైదున సుఖము, శారీరక సంభోగము అంటే సెక్సువల్ లైఫ్ని వారు అనుభవించడానికి శాస్త్రము ఆమోదించింది. అంతేగాని మళ్ళీ వివాహం చేసుకొని మళ్ళీ బయట వేరే విధంగా చేయకూడదు. అటువంటి గృహస్థులు కూడా చాలామంది మన ఆచార్యులలో మన గురువులలో ఎంతోమంది భాగవతోత్తములు ఉన్నారు. ఈ విధంగా కృష్ణుడికి దాసులైన వారు భాగవతోత్తములు, వీరు భాగవత కథానాయకులు వంటి వారు ఆ వ్యాసపీఠ మీద కూర్చొని ఆ భగవద్గీత కానీ భాగవతం కానీ ప్రవచనం చేస్తే బాగుంటుంది. కానీ నియమాలు పాటించకుండా కృష్ణుడికి దాసుడవ్వకుండా ఇంద్రియాలకే దాసులైన వ్యక్తి గనక వ్యాసపీఠ మీద కూర్చొని గనక వారు ప్రవచనం కనుక చెప్పితే దానివల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం ఉండదు అని మన ఆచార్యులు చెప్తున్నారు. అందుకనే ముఖ్యంగా మన ఇస్కాన్ ఆచార్యులు కానీ శ్రీల ప్రభుపాదులు ఏం చెప్పారంటే మీరు మీరు బయటవారు చెప్పే భగవద్గీత భాగవతం కానీ మీరు ఎవరు కూడా వినబాకండి అని చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే అందులో కల్పితాలు ఉంటాయి. ఈ విధంగా సుఖదేవ గోస్వామి యొక్క జన్మ వృత్తాంతం ఇలా మహా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ ఒక మహా అద్భుతంగా సుఖదేవ గోస్వామి యొక్క జన్మ వృత్తాంతం జరిగింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సుఖదేవ గోస్వామి కథ మనం ఈ రోజున మొదటి భాగం చెప్పుకున్నాము. రెండో భాగం మళ్ళీ మనము తర్వాత క్లాసులో మనము చెప్పుకుందాము. అలాగే ఈ రోజు జరిగినటువంటి క్లాసులో ఈ రోజు జరిగినటువంటి సుఖదేవ గోస్వామి ఈ కథ శ్రవణంలో మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. అలాగే ఈరోజు క్లాసు ద్వారా మీరు ఏమి తెలుసుకున్నారో కూడా తెలియచేయవచ్చు. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవికి జై. రెండు విషయాలు, సుఖ మహర్షి యొక్క జన్మ వృత్తాంతము, ఆ తర్వాత నవవిధ భక్తి మార్గాల ద్వారా భాగవత ఉత్తములు ఎవరెవరైతే కృష్ణుని పొందగలిగారు, తర్వాత మాయ ఎంతటి బలమైనది అనేది ఈరోజు క్లాసులో చర్చించడం జరిగింది ప్రభుజీ. మొట్టమొదటిగా మనం ఈరోజు నవవిధ భక్తి మార్గాల ద్వారా ఏ భాగవత ఉత్తములు కృష్ణుని చేరారని చెప్పారు. పరీక్షిత్ మహారాజు శ్రవణం ద్వారా, సుఖ మహర్షి కీర్తనం ద్వారా, ప్రహ్లాద్ మహారాజు స్మరణం ద్వారా, పృథు మహారాజు అర్చనం ద్వారా, అక్రూరుడు వందనం ద్వారా, ఆంజనేయ స్వామి దాస్యం ద్వారా, బలి మహారాజు ఆత్మనివేదనం ద్వారా, లక్ష్మీదేవి పాదసేవనం ద్వారా, అర్జునుడు సఖ్యం ద్వారా అని చెప్పారు ప్రభుజీ. తర్వాత సుఖ మహర్షి జన్మ వృత్తాంతానికి వస్తే ఇందాక మాతాజీ చెప్పినట్లు ఆయన పుట్టడం 12 ఏళ్ల యువకుని శరీరంగానే గర్భం నుండి బయటికి వస్తారు. గర్భం నుండి బయటికి రాకముందు ఈ ప్రపంచం, భౌతిక ప్రపంచం చాలా మాయ, చాలా శక్తివంతమైనది. అందుకని అతను మహర్షి బయటికి రావడానికి వ్యాసదేవుడు చెప్పినా కూడా అంగీకరించడు. కాబట్టి వ్యాస మహర్షి కృష్ణుని దగ్గరికి వెళ్ళి కృష్ణుడికి ఈ విధంగా చెప్పగా, కృష్ణుడు వచ్చి హామీ ఇచ్చిన తర్వాత సుఖ మహర్షి గర్భంలో నుండి 12 ఏళ్ల యువకుడిగా బయటికి వస్తాడు. రావటము ఆయన గృహం విడిచి అలా బయటికి వెళ్తూ ఉండటము, ఆ దారిలో ఇంకా దేవతా స్త్రీలు స్నానం చేస్తూ ఉండటము,
ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రభుజీ, ఆ, సుఖ మహర్షి ఆ విధంగా దిగంబరుడిగా నడుచుకుంటా వెళ్తుంటే దేవతా స్త్రీలు నగ్నంగా ఉన్నా కూడా మహర్షిని చూసి ఎటువంటి ఆందోళనకి గురికారు. కానీ సుఖ మహర్షి తండ్రి వ్యాసదేవుడు దేవతా స్త్రీల కన్నా తండ్రి స్థానంలో ఉన్నప్పటికీ అతన్ని చూసుకొని ఆ శరీరాంగాల్ని కప్పుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇది స్పష్టంగా తెలియజేస్తుంది ప్రభుజీ. సుఖ మహర్షి ఏ విధంగా కామాన్ని జయించారనేది కూడా మీరు చాలా స్పష్టంగా చెప్పారు ప్రభు. ఇంకొకటి ప్రభుజీ, చిన్నపిల్లల నుండి భాగవతము, భగవద్గీత, శాస్త్రాలను బోధించడం ద్వారా పిల్లలు ఏ విధంగా ఎదుగుతారు అనే దానికి కూడా ఇది ఒక క్లియర్ ఎగ్జాంపుల్ ప్రభుజీ. ఎందుకంటే గర్భంలో ఉన్నప్పుడే నారదుడు చెప్తుండగా ప్రహ్లాద మహారాజు కూడా గర్భంలో ఉన్నప్పుడు భాగవతం వింటారు. అదేవిధంగా ఇప్పుడు వ్యాస మహర్షి చెప్తూ ఉండగా కూడా సుఖ మహర్షి భాగవతం వింటారు. వారు ఏ విధంగా భాగవత ఉత్తములయ్యారనే దానికి కూడా ఇదే నిదర్శనం ప్రభుజీ. ఈ విషయాలు నేను ఈరోజు నేర్చుకున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. అవతార్ దాస్, ఈరోజు తెలుసుకున్న టాపిక్ వచ్చి శ్రీల సుఖదేవ గోస్వామి. భాగవతంలో నవవిధ భక్తి మార్గాల్లో కీర్తనంలో సుఖదేవ గోస్వామిని బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటారని ఎందుకు తీసుకున్నారో ఈ రోజు క్లాస్ ద్వారా అర్థమైంది గురూజీ. ఎందుకు అంటే ఆయన గోస్వామి కాబట్టి, అంటే భగవంతుడు యొక్క ఇంద్రియాలకి ఎప్పుడు సంతృప్తి చెందే విధంగా తను ఎప్పుడు జీవితంలో నిరంతరం చేస్తూ ఉంటారు. ఏ స్వార్థంగా తన ఇంద్రియాలకు కాకుండా భగవంతుడు యొక్క ఇంద్రియాలకి. అలాగే తను తల్లి గర్భం నుంచి బయటికి రాగానే దిగంబరంగా ఉన్నా గాని తను వయసులో చూస్తే 12 సంవత్సరాలు ఉన్నా గాని తను ఎలా అయితే చిన్నపిల్లవాడు పుట్టితే తనకి అభం శుభం తెలియకుండా కేవలం చిరునవ్వు గాని ఆ బాల్యం 12 సంవత్సరాలు ఉన్నా గాని దానికి దీనికి సంబంధం లేకుండా చిన్ని పిల్లవాడు ఆ స్థితిలోనే ఉండి, అలాగే భగవంతుని యొక్క గుణగణాలు ఎప్పుడూ హృదయంలో నింపేసుకుని రావటం, జనం భూమి మీద అవతరించడంతోనే భాగవతంని ప్రవచనం చెప్పి వ్యాసాసనం ఎక్కడానికి బయలుదేరాడు. అలాగే ఈరోజు ఇంకా మెయిన్ టాపిక్ వచ్చి భాగవతం ఎవరి ద్వారా వినాలి అనేది ఎందుకు ఇప్పుడు ప్రభుపాదుల వారు ఇక్కడే చెప్పారు. ఎందుకో ఇప్పుడు అర్థమైంది. భగవంతుని యొక్క గుణగణాలు భాగవతంలో, భక్తుల యొక్క గుణగణాలు భాగవతంలో చెప్పబడుతుంది. ఆ భాగవతం అర్థం చేసుకోవాలి అంటే బెస్ట్ భక్తుడు ద్వారా వింటే ఆ టేస్ట్, భక్తి అనే టేస్ట్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఏదో ప్రవచనం స్కూల్లో టీచరు క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసేసినట్టు అని కాకుండా హృదయానికి టచ్ అయ్యేలాగా ఆ లీలల్ని వర్ణిస్తారు. కాబట్టి అలాగే గోస్వామికి గోదాసుడికి తేడా ఈ రోజు తెలుసుకున్నాను గురుజీ. హరే కృష్ణ గురుజీ. ధన్యవాదం గురుజీ. ఈ రోజు జరిగిన క్లాస్ నేనేం తెలుసుకున్నాను అంటే, నవవిధ భక్తి మార్గాలు ఆచరించిన వారు ఎవరైతే భాగవతోత్తములు ఉన్నారో వారి గురించి తెలుసుకున్నాను గురించి. పరీక్షిత్ మహారాజు శ్రవణం ద్వారా, సుఖదేవ గోస్వామి కీర్తనం ద్వారా, భక్త ప్రహ్లాదుడు స్మరణం ద్వారా, లక్ష్మీదేవి పాదసేవనం ద్వారా, పృథు మహారాజు అర్చనం ద్వారా, అక్రూరుడు వందనం ద్వారా, భక్త ఆంజనేయుడు దాస్యము ద్వారా, బలి మహారాజు ఆత్మ నివేదం ద్వారా, అర్జునుడు అలాగే కుచేలుడు సఖ్యము ద్వారా వీరు భాగవతోత్తములుగా నిలిచారు అని తెలుసుకున్నాను గురువు. అండ్ అలాగే సుఖదేవుడిని ఎందుకు గోస్వామి అంటారు అనే విషయాన్ని ఈ రోజు క్లాస్ లో తెలుసుకున్నాను. ఎందుకంటే సుఖదేవుడు కామాన్ని జయించారు కాబట్టి. ఎవరైతే ఇంద్రియాలని జయించి
వాటిని అదుపులో ఉంచుకుంటారో వారిని గోస్వాములు అంటారు అని తెలుసుకున్నాను గురుజీ. అలాగే గోస్వామికి గోదాసుడికి మధ్య ఉన్న తేడా ఏంటో ఈ రోజు క్లాస్ లో తెలుసుకున్నాను. గోదాసుడు అంటే ఇంద్రియాన్ని అదుపులో ఉంచుకోలేని వారు. వారు చెప్పిన భగవద్గీత గాని భాగవతం గాని ఎటువంటివి చెప్పినా అది మనం వినినా అది అర్థం కాదు, ఆచరించలేము కూడా గురుజీ. సో భగవద్గీత భాగవతం ఎటువంటి తెలుసుకోవాలి అన్నా, అది ఆచరించాలి అన్నా అది గోస్వాముల నుండి తెలుసుకుంటేనే అది మనకి అర్థమవుతుంది, ఆచరించగలుగుతాము అని తెలుసుకున్నాను గురూజీ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ హరే రామ హరే రామ రామ హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 హరే. హరే హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే రామ కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. జై హరే కృష్ణ. హరే హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణాం ప్రభుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ గురూజీ, దండవత్ ప్రణామం గురూజీ. ఈ హరే రోజు భాగవతోత్తముల గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ, దండవత్ ప్రణామం. ధన్యవాదాలు గురుజీ, చాలా బాగుంది గురుజీ ఈరోజు క్లాస్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ, దండ ప్రణామం. బాగా హరే కృష్ణ చెప్తున్నారు. ప్రభుజీ, ధన్యవాద ప్రణామములు. దండ ప్రణామం. హరే కృష్ణ గురుజీ, ధన్యవాద ప్రణామం. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. మీ అందరికి కూడా థ్యాంక్ యూ. చాలా శ్రద్ధగా చాలా చక్కగా వింటున్నారు. మీరందరూ శ్రద్ధగా వినబట్టే నేను కూడా భాగవతం చెప్పే భాగ్యం కలిగింది. హరే కృష్ణ.